హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి అందరూ పండగని చాలా బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో మీకు డే వ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను. ఈ పండగ ఈసారి చాలా బాగా జరిగింది. ఎందుకంటే మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు, వదిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో ముందుగా భోగి మంటలతో స్టార్ట్ అయ్యాయి. ఈసారి అసలు భోగి మంటలు వేస్తామా లేదా అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే బాగా వానలు పడుతున్నాయి కదా, మొత్తం దానికోసం సెట్ చేసుకున్న పుల్లలు మొత్తం అన్నీ తడిచిపోయాయి. సో ఇంకా ఫైనల్గా ఎలాగోలా చిన్నగా వేసుకున్నాము. అది కూడా కొంచెం లేట్ అయింది, 6కి అలా స్టార్ట్ అయింది. సో ఇంకా అలాగే భోగి మంటల్లోనే నీళ్ళు కూడా కాచుకున్నాము. కానీ ఎక్కువ లేవు కాబట్టి అందరం బాత్ చేయడానికి సరిపోలేదు. ఇలా భోగి మంటల్లో వేడి చేసుకున్న నీళ్ళతో చేస్తే చాలా మంచిది అంటారు. సో ఎవ్రీ ఇయర్ అలా కుదురుతుంది, కానీ ఈసారి కుదరలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా భోగి మంటల తర్వాత వస్తాయి ముగ్గులు. మా అత్తయ్య గారు పండక్కి చాలా ముగ్గులు వెరైటీగా వేస్తారు కదా, గదిల ముగ్గులు, ఇంకా రథం ముగ్గు ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా. సో మా అత్తయ్య గారు ఈసారి ఏం చేశారంటే వెరైటీగా తాటాకుతో వేస్తారంట. వాళ్ళు చిన్నప్పుడు తాటాకుతో ముగ్గులు వేసేవాళ్ళంట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తాటాకుతో కూడా ఇంత నీట్గా ముగ్గు ఎలా వేయగలుగుతున్నారు అనిపించింది. ఎందుకంటే ఇలా ఇప్పుడు నేను చూడలేదు, చేత్తో వేస్తాము. ఇంకా ఇలా తాటాకుతో కూడా చాలా ఈజీగా వేసేసారు, చాలా బాగా వేశారు కూడా. ఇక మధ్య పిల్లలు కూడా అంతా ఆడుతూ మా అత్తయ్య గారిని చూస్తూ ఇమిటేట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు కూడా ఆ తాటాకు తీసుకుని తాటాకుతో వేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ జనరేషన్ అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళందరికీ ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ బాగా తెలుసు. వీళ్ళ తర్వాత మనకి అంటే వీళ్ళ తర్వాత వచ్చే జనరేషన్కి ఇలాంటివన్నీ చాలా వరకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఇలాంటివి మనం చూస్తామో లేదో కూడా అని నాకైతే చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే ఈ పండగకి ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అయ్యేది మన పెద్దవాళ్ళే. సో ఇంకా అలా ముగ్గులు హడావిడంతా జరుగుతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వదిన అంటే సందీప్ వాళ్ళ అక్క పిల్లలు అందరూ వచ్చారు. పండగ అంటేనే ముందు ఫ్యామిలీ అంతా ఉంటేనే సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. సో ఇలా ముగ్గులు కూడా అయిపోయాయి. ఇంకా ముగ్గులు అయిపోయాక ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తే, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తీసుకున్నాం. అంటే బ్రెడ్ ఆమ్లెట్ లైట్గా చేసి తీసుకున్నాము. ఎందుకంటే లంచ్ కొంచెం హెవీగా ప్లాన్ చేయాలని చెప్పి అనుకున్నాము. సో అందుకని ఇలా మేము లైట్గా తీసుకున్నాము. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్కి వచ్చేస్తే బిర్యానీ, లెగ్ పీస్తో దమ్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్. సో ఈ రెసిపీ కూడా నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. చాలా సూపర్గా కుదిరింది ఈసారి మాత్రం. ఇంకా ఫస్ట్ దానికి కావాల్సిన మసాలా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా, అలాగే నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు ఒక 100 గ్రామ్స్, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం లెగ్ పీస్ దమ్ బిర్యానీ అనుకున్నాం కాబట్టి వాటిని ముందుగా వాష్ చేసుకొని వాటికి కొంచెం ఘాటులాగా పెట్టుకోవాలి. ఎందుకంటే అలా పెడితే మసాలా మొత్తం బాగా పీలుస్తుంది. సో ఈ ముక్కలకి ఇప్పుడు మసాలా పట్టిద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాం కాబట్టి. అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక అరగంట పాటు లేదా 1 గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే మన మసాలా మొత్తం బాగా వాటికి పడుతుంది.
సో ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత దాన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వాటిని కంప్లీట్గా ఓవర్గా కుక్ అవ్వకుండా కొంచెం లైట్గా అవి కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా కుక్ అయిన లెగ్ పీస్ కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక కడాయి తీసుకుని దాంట్లోకి ఆయిల్ అలాగే నెయ్యి 2 వేసుకొని అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే బారుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, దమ్ బిర్యానీ కాబట్టి ఇవన్నీ వేసినా పర్లేదు, వేపైనా పర్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టమాటాలని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా నీట్గా వాష్ చేసుకుని వేసుకోవాలి. మనం ముందుగా లెగ్ పీస్కి ఉడికించుకునే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా పోసుకోవాలి. తర్వాత 1 కప్పు బాస్మతి రైస్కి మనం 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. సో నేను ఆ ఏ లోటతో మెజర్ చేసుకున్నానో దాంతోనే పోస్తున్నాను. 1 కప్ రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ లెగ్ పీస్కి వేసాము కాబట్టి సో దీంట్లోకి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో ఇలా బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఎక్కువసార్లు కలపడం అంత మంచిది కాదు. మధ్య మధ్యలో చూసుకుంటూ మనం కలుపుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం టేస్ట్ చూడాలనుకుంటే కనుక ఇప్పుడే చూస్తే మనకి ఏదైనా ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా ముందుగా పక్కన పెట్టుకున్న లెగ్ పీస్ని కూడా ఇప్పుడు చివరిగా అంటే లైట్గా ఇంకొక 15 మినిట్స్లో బిర్యానీ అయిపోతుందన్న టైంలో మనం ఆ లెగ్ పీస్ని కూడా పైన పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతాయి. సో చూసారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అది ఇది అని నేను చెప్పను. నేను మామూలుగా చేసుకునే స్టైల్ అనమాట. నేను రెగ్యులర్గా చేసుకునేదే మీ అందరికీ షేర్ చేశాను. సో ఇంకా లంచ్ అలా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం. తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఏంటంటే కైట్స్ తెచ్చామన్నమాట. పిల్లలకి 3 ఉన్నారు కాబట్టి 3 కైట్స్ తీసుకొచ్చాము. వాళ్ళు కూడా అంటే కైట్ ఎగరేయడం ఇప్పుడు దాకా తెలియదు అనమాట ఎవరికి. అంటే చిన్నప్పుడు చేసి ఉంటాం కానీ ఇప్పుడు చాలా అలవాటు తప్పింది. ఎలా చేయాలి అనేది ఎవరికి తెలియట్లేదు, మాకు కూడా పెద్దవాళ్ళకి. పిల్లలకు కూడా మేము అలాగే ట్రై చేసాం చాలాసేపు ఎలా చేయాలి అని చెప్పి. డాబా పైన ట్రై చేసాము కాసేపు, మళ్ళీ ఇంకా కిందకు వచ్చిన తర్వాత ట్రై చేసాము. కానీ ఎవరికి అంత పర్ఫెక్ట్గా కుదరలేదు. ఎప్పటికీ మాకున్న తెలివితేటలన్నీ కూడా బయట పెట్టి మరీ ట్రై చేసాము. ఒకసారి అయితే డాబా పైకి ఎక్కి పైనుంచి దాన్ని వేయడం, కింద నుంచి ఇంకొకళ్ళు థ్రెడ్ పట్టుకుని అలా ట్రై చేసాము. ఇంకా అలాగే బెలూన్ కట్టాము. బెలూన్కి ఏమన్నా ఎగురుతుందేమో అని చెప్పని ట్రై చేసాము, అలా కూడా అవ్వలేదు. ఇంకా అలా విసిగిపోయామన్నమాట ట్రై చేసి. పిల్లలైతే వాటిని పట్టుకుని పరిగెడుతూ ఎంజాయ్ చేశారు కాసేపు. ముందు అది ఫ్లై అయినా అవ్వకపోయినా కూడా ఆ కైట్స్ చూసి సగం ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఇంక సరే నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి అనుకుని వాటిని పక్కన పెట్టాము. మా వదిన ఆ డాబా పైకి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని ట్రై చేస్తున్నారు. కింద మేము దారం పట్టుకున్నాము. ఇంకా అలా ట్రై చేసాము కానీ అలా కూడా కుదరలేదు. ఇంకా అలా దూరంగా ఎక్కడో ఎవరో ఎగరేస్తుంటే దాన్ని చూసి సాటిస్ఫై అనమాట. వాళ్ళకి ఎలా వెళ్తుంది అని చెప్పి అనుకున్నాము. కానీ మేము ట్రై చేసింది మాత్రం అయితే అవ్వలేదు. సో ఫైనల్లీ ఏదో ఒకటి పిల్లలైతే ఎంజాయ్ చేశారు కైట్తో.
ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత భోగి పళ్ళు స్టార్ట్ చేసాము. నిహాల్కి అలాగే మా వదిన వాళ్ళ చిన్న పాప వేదిత తన పేరు, వీళ్ళిద్దరికీ భోగి పళ్ళు పోసాము. భోగి పళ్ళు ఎవ్రీ ఇయర్ మేము పోస్తూ ఉంటాం. సో అలాగే ఇలా చేసాము. అంటే హెవీగా డెకరేట్ చేయడం అలా 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 ఏం లేదు. నిహాల్ డ్రెస్ చాలా సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మా వదిన తీసుకొచ్చారు, అంటే నిహాల్ వాళ్ళ అత్త కొన్నారు. వదిన థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అనమాట, మా వదిన వాళ్ళ పిల్లలు. వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా భోగి పళ్ళు కూడా స్టార్ట్ చేసాము. సింపుల్గా మేము భోగి పళ్ళు కూడా ఎంజాయ్ చేసాము. నిహాల్కి అయితే ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి వాడైతే ఇలా ఫ్లవర్స్ వేయడం అలాగే భోగి పళ్ళు పోయడం అదంతా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి ఏంటంటే ఇప్పుడు ఏంటో కొత్తగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ పోయించుకుంటాడు కానీ ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది ఆ ఫ్లవర్స్తో ఆడటం, పిల్లలు కూడా ఉండటం. అంటే ఎవ్రీ ఇయర్ వాడు ఒక్కడే పోయించుకున్నాడు, ఈసారి మాత్రం పిల్లలు కూడా ఉండటం వల్ల వాడికి ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ అయింది. ఆ పువ్వులతో ఆడటం, అవి కింద తీసుకుని మళ్ళీ వేసుకుంటాం. అసలు ఇంకా మామూలు అల్లరి కాదు, పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేసారు. ఇంకా అలా మా భోగి సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా అయ్యాయి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.